నమస్తే అండి అందరికీ జై రామకృష్ణ. మనం దైవంతో సహజీవనంలో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. స్వామీజీ మహాసమాధి తర్వాత సోదరి నివేదిత భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నది. మనకందరికీ తెలుసు కదా, స్వామీజీ చికాగోకి స్పీచ్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత అక్కడ చాలామంది డివోటీస్ తయారవుతారు, స్వామికి ఫాలోవర్స్. వాళ్ళందరూ కొంతమంది మేము దేశానికి సేవ చేస్తాం, భారతదేశానికి అని చెప్పేసి స్వామీజీతో పాటు వచ్చి ఇక్కడ బ్రహ్మచర్యం స్వీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. గుడ్విన్ అని మనము ఆయనే కదా అన్ని స్వామీజీ యొక్క స్పీచెస్ అన్నీ కూడా షార్ట్ హ్యాండ్లో రాసి పెట్టారు కాబట్టి ఆయన వల్ల మనకి స్పీచెస్ అన్నీ లభ్యమవుతున్నాయి, స్వామీజీ స్పీచెస్. అట్లా ఒక్కొక్కరు ఒకలాగా సేవ చేశారు మన దేశానికి వాళ్ళందరూ కూడా. సోదరి నివేదిత కూడా అలాగే వచ్చిందనమాట. ఆవిడ వచ్చి ఇక్కడ నివేదిత అనే పేరు మీద బ్రహ్మచర్యం తీసుకొని స్వామీజీ యొక్క అనుచరాలుగా ఉంది. కాకపోతే ఆమె ఏంటిది అంటే ఆమె టీచర్గా వర్క్ చేసి చాలా ఫీల్డ్స్లో ఆమెకు చాలా మంచి ప్రవేశం ఉంటుంది. ఆవిడ మంచి సాహిత్యం రాయగలదు, మంచి అంత చాలా టాలెంటెడ్ ఉమెన్ అనమాట. ఆమెకి స్వామీజీ అంటే చాలా గౌరవము, ప్రేమ. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే అప్పుడు మనకి స్వాతంత్రోద్యమం నడుస్తుంది కాబట్టి ఆమె ఏం చేసింది, స్వాతంత్రోద్యమంలో పాల్గొనిందంట. అప్పుడు ఏమైందో చూద్దాం. రామకృష్ణ సంస్థలకు రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదని బ్రహ్మానంద శారదానందులు ఆమెకు వివరించారు. చాలా మంచి శిష్యురాలే నివేదిత అయినప్పటికీ రూల్ ఈజ్ రూల్, అంతే కదా. కాబట్టి అమ్మ, రాజకీయాలకి మన సంస్థకి సంబంధం లేదు కాబట్టి నువ్వు ఏదో ఒకటి ఎన్నుకో నువ్వు అని చెప్పారంట. నువ్వు అటు రాజకీయంలోకి వెళ్తావా, స్వతంత్రోద్యమంలో కంటిన్యూ అవుతావా, లేక రామకృష్ణ మఠ సంస్థలతో కంటిన్యూ అవుతావా అన్నట్టుగా చెప్పారంట ఆమెకి. అందుచేత ఆమె స్వాతంత్ర ఉద్యమ సభ్యురాలిగానో లేక రామకృష్ణ సంఘ సభ్యురాలిగానో ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవాల్సి వచ్చింది. ఆమె స్వాతంత్ర ఉద్యమ భాగస్వామ్యాన్ని ఎన్నుకుంది. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఫారినర్స్కి అంతా కూడా ఒక ఇండిపెండెంట్ థింకింగ్, ప్రజలకి సేవ చేయాలి, ఆ సేవాభావం అదంతా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆమె ఇప్పుడు భారతదేశం ఇప్పుడు కష్టంలో ఉంది కదా, నా సేవలు ఇక్కడ అవసరం అని చెప్పేసి ఆమె స్వాతంత్రోద్యమాన్ని ఎన్నుకుందంట. అయినా కూడా ఏమైంది, కానీ బ్రహ్మానంద స్వామి ఆమెపై ఎల్లప్పుడూ ఎంతో ఆప్యాయత చూపిస్తూ ఆమె చేసే విద్యా కార్యక్రమాలకు సహాయం చేసేవారు. స్వామీజీ జీవిత చరిత్ర రాయమని బ్రహ్మానంద స్వామి ఆమెని అడిగారు. అదే తర్వాత ఆంగ్లంలో మాస్టర్ యాజ్ ఐ సా హిమ్, నేను చూసిన రీతిలో గురుదేవులు అనే రూపంలో ప్రచురించబడింది. కాబట్టి సిస్టర్ నివేదిత గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆమె వచ్చి ఎలా సేవ చేసింది, ఇప్పుడు సిస్టర్ నివేదిత స్కూల్స్ అని ఉన్నాయి కదా, ఆమె పేరు మీదనే అనమాట అవన్నీ కూడా. ఆమె చాలా సేవలు చేసింది భారతదేశంలో. అవన్నీ పెద్ద పెద్ద పుస్తకాలు వచ్చాయి మనకు, అవి ఇంగ్లీష్లో ఉన్నాయి, కొంతవరకు చదివాను నేను కూడా. సో కాబట్టి ఆమె ఒకవేళ అక్కడ రాజకీయంగా స్వాతంత్రోద్యమంలో కంటిన్యూ అయినప్పటికీ మఠం వాళ్ళతో మంచి అనుబంధం కలిగి ఉండి ఆమెకి ఎప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ఆమె యొక్క ఉన్నతికి వీళ్ళందరూ కూడా సహకారం చేశారనమాట. ఎందుకంటే ఆమె మొత్తం వాళ్ళ దేశాన్ని మొత్తం అన్నీ వదిలేసుకొని వచ్చింది మన కోసం. కాబట్టి ఆమెను ఎలా గైడ్ చేయాలో అలా చేశారు. ఆమె కూడా అద్భుతంగా పనిచేసి అద్భుతంగా మన దేశానికి సేవ చేసింది. స్వామీజీ గురించి నా గురుదేవులు అనేటువంటి పుస్తకాలను రచించింది అనమాట ఆమె. అంటే ఆమెకు వివేకానంద స్వామితో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఎలా స్వామీజీ ఏ స్థితిలో ఎప్పుడెప్పుడు ఎలా ఉండేవారు అవన్నీ ఆమె దగ్గరుండి చూసింది కదా, ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడైతేనేమి ఇక్కడ ఇండియాకి వచ్చాక అవన్నీ అందులో ఉంచిందనమాట. సో దీన్ని బట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు రామకృష్ణ మఠంతో వర్క్ చేస్తున్నాము అంటే మనం ఎటువంటి రాజకీయ సంబంధాలు మనం కలిగి ఉండకూడదు. అందుకే మనము ఏవి రాజకీయ పోస్టులు కూడా నేనైతే ఎక్కువ పెట్టను అనమాట. ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఏదో నాకు కొంచెం ఏదైనా అభిప్రాయాలు ఎవరైనా అడుగుతుంటే చెప్తాను తప్ప మనకు అవసరం లేదు. ఎందుకంటే మనము స్వామీజీ ఏమంటారంటే, స్వామి వివేకానంద నిజమైన రాజకీయం అంటే ఏమిటి అంటే భగవంతుడే నిజమైన రాజకీయం అంటారు. సో నువ్వు రాజకీయంగా ఎవరిని ఏమీ ఉద్ధరించలేవు వెళ్ళి ఒక పార్టీలో చేరి నేను అందరికీ సేవ చేస్తాను అంటే. ఎందుకంటే నేను కూడా అదంతా ప్రయత్నం చేసిన వ్యక్తినే కాబట్టి నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు నేను 2009లో లోక్సత్తాలో వెళ్ళాను, ఉద్ధరించాలి, గ్రామాలను ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఇక్కడ సీట్ ఇచ్చినా కూడా తీసుకోకుండా అక్కడ అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో కంటెస్ట్ చేయడం జరిగింది. రోజుకు ఒక 20 పల్లెలు కూడా తిరిగాము. కానీ అప్పుడు అర్థమైంది ఏమిటి అంటే ప్రజలకు నిజమైన విద్య లేదు, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలో తెలీదు, కులమతాల పిచ్చిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. పైగా వాళ్ళకి ఎన్నుకోవాలంటే కూడా మంచి లీడర్ కూడా లేరు అక్కడ. ప్రతి పార్టీలో మామూలు ఏమీ పెద్ద శ్రేష్టమైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎవరికో ఓటు వేయాలి కదమ్మా, మరి ఏం చేయాలి అంటున్నారు. మేము సామాన్యులం కదా, మేము ఎప్పుడు డబ్బు మద్యం ఏవి పంచనటువంటి పార్టీ లోక్సత్తా పార్టీ కాబట్టి జయప్రకాష్ నారాయణ గారి వాళ్ళ విలువలతో వెళ్ళాం కాబట్టి
వాళ్ళు మమ్మల్ని సామాన్యులుగానే చూశారు, వాళ్ళు ఒక లీడర్గా చూడలేదన్నమాట. కాబట్టి ఈ వ్యవస్థ అంతా అలా ఉంది అని చెప్పేసి నాకు కూడా అప్పుడు అర్థమైపోయి వెంటనే ఏం చేయాలి అనేది నేనేమనుకున్నాను, సో పెద్దవాళ్ళకి చెప్తే మాట వినరు, మనం ఏం చేయాలి, చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళి చెప్పాలి, ఏదైనా విలువలు బోధించాలి అని అనుకుని అప్పటి నుంచి 2009 నుంచి రామకృష్ణ మఠం ద్వారా కనెక్ట్ అయ్యి అక్కడ ఒక 2 years బాల వికాస్ క్లాసెస్లో టీచర్గా వర్క్ చేసి తర్వాత అంత దూరం ప్రతిరోజు వెళ్ళలేమనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ భగవంతుని దయ వల్ల వాళ్ళ దగ్గర వెళ్ళి అడుక్కునేదాన్ని, అమ్మ టైం ఇవ్వండి నాకు, నేను ఒక క్లాస్ చెప్తాను. కొన్ని చోట్ల కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉండేవంటే మమ్మల్ని మ్యాథ్స్ ఇవన్నీ కూడా చెప్పడానికి వాళ్ళు అడిగేవారు. మేమేం చేసేవాళ్ళం, ఇంకొక అమ్మాయి కూడా ఉండేది నందిని అని, మేము ఇద్దరము వెళ్ళిపోయి హాఫ్ డే అక్కడే స్పెండ్ చేసేసేవాళ్ళము. అంటే మేము సైన్స్, సోషల్, మ్యాథ్స్ వాళ్ళు ఏది అడిగితే అది అన్నీ చెప్పేవాళ్ళం. చెప్పి లాస్ట్లో మాకు ఒక ½ hour ఇచ్చేవారనమాట, వారానికి ఒకరోజు. అది కూడా ఆ వారానికి ఒకరోజు ఇచ్చే ½ hour కోసం మేము అంత సేవ చేసేవాళ్ళము, మేము హ్యాపీగానే చేసేవాళ్ళము. వాళ్ళు కూడా, పిల్లలు కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేది పిల్లల లైఫ్లో అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి. అట్లా చాలా స్కూల్స్లో ఆ లాస్ట్ ఇచ్చిన 1 hourలో, ½ hourలో మాత్రం మేము ఏదైనా స్టోరీస్ రూపంలో వాళ్ళకి బోధించేవాళ్ళము. అట్లా నేను ఇక్కడ మోతినగర్లో 7 Hills స్కూల్ అయితేనేమి, న్యూటన్ హై స్కూలు, ఇక్కడ శ్రీరామ్ నగర్ గవర్నమెంట్ స్కూళ్ళు, ఇట్లాంటి చాలా వాటిలో భగవంతుని దయ వల్ల అలా చేయటం జరిగింది. కొన్ని చోట్ల మురికివాడల్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ట్యూషన్స్ చెప్పటం, ఇలా రకరకాలుగా ఏదో మాకు తోచిన రీతిలో, మాకు చేతనైన రీతిలో భగవంతుని దయ వల్ల స్వామీజీ యొక్క జీవిత చరిత్రలు చదవడం అయితేనేమి, స్వామీజీ యొక్క ఆ లేవండి మేల్కొండి సిరీస్ చదవడం అయితేనేమి, దానివల్ల ఆ ఇన్స్పిరేషన్ అనేది అలా కంటిన్యూ అయిందనమాట. అది నేను చాలా సంతోషపడతాను. ఇప్పటికీ కూడా గురువారం ఇచ్చేవాళ్ళు నాకు న్యూటన్ హై స్కూల్లో, ఇక్కడ 7 Hills హై స్కూల్లో గురువారం ఇచ్చేవారు. దానికి నేను మీరు నమ్మరు ఎలా ప్రిపేర్ అయ్యేదాన్ని అంటే, వారమంతా ఆ గంట సేపు చెప్పడానికి వారమంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళేదాన్ని. అది కూడా నిలబడి చెప్పేదాన్ని, చెప్పులు వేసుకునేదాన్ని కాదు, నీళ్లు తాగేదాన్ని కాదు. మధ్యాహ్నం నాకు 3 o'clock అప్పుడు ఇచ్చేవారు, 3 to 4. అంటే నేను ఇది గొప్ప అని చెప్పడం లేదు, సేవ అంటే ఎలా చేయాలి అనేది మా స్వామీజీ వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నటువంటి విధానం అనమాట. బోధమానంద స్వామి దగ్గర ఫస్ట్ మేము వర్క్ చేయడం జరిగింది. ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, ఎలా చేస్తారు అనేది చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకున్నటువంటి విధానం. కాబట్టి వాళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చేవారండి. రామకృష్ణ మఠం నుంచి వచ్చారు సేవ చేయడానికి అంటే అంత ఇదిగా ఇచ్చేవారు. పిల్లలకి స్టోరీస్ చెప్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళకి వీక్లీ హోంవర్క్స్ ఇస్తూ చక్కగా వాళ్ళని ఒక పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే వాళ్ళం. కాకపోతే కొన్ని స్కూల్స్ మాత్రమే మమ్మల్ని అలో చేసేవి. తర్వాత నాకు స్వామీజీ వాళ్ళు ఒక లెటర్ హెడ్ కూడా ఇచ్చారనమాట, ఈ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళినా అలో చేయండి, ఈ అమ్మాయి మా తరపున సేవలు చేస్తుంది అని. ఆ లెటర్ హెడ్ నాకు ఒక IAS సర్టిఫికెట్తో సమానంగా నేను దాచిపెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అంత గొప్ప సంస్థ నుంచి ఆ పర్మిషన్ ఇవ్వడం అనేది ఒక పెద్ద విషయం అని నాకు ఇప్పటికీ కూడా అది నాకు పెద్ద అచీవ్మెంట్ లాగా అనుకుంటానండి. సో కాబట్టి అట్లా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా మంత్రం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. మంత్రం చేసుకుంటూ స్కూల్ వరకు వెళ్ళి నిలబడి చెప్పేదాన్ని, ఇంకా కూర్చొని లేదు ఏం లేదు. లాస్ట్లో వాటర్ తాగమంటే అప్పుడు తాగేవాళ్ళం అనమాట. ఎవరితో మళ్ళీ ఏ సంబంధం లేదు, స్కూల్లో టీచర్స్తో రాజకీయాలు చేయడం అవన్నీ ఏం లేదు. సో సేవ్ అంటే ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. మాకు కూడా చాలా అడ్డంకులు వచ్చేవి స్కూల్స్కి అలా కాలేజెస్కి వెళ్ళినప్పుడు. వెళ్ళి చెప్పేవాళ్ళం, స్వామీజీ ఇలా వచ్చిందండి, మాకు ఇలా వచ్చిందని బోధమానంద స్వామి దగ్గర ఇలా చెప్తే, అమ్మ ఇలా చేయండి అని చెప్పేవారు. జ్ఞానదానంద మహారాజ్ అయితేనేమి, శృతిఘంటానంద మహారాజ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా, రఘునాయకానంద మహారాజు, బీథానంద మహారాజు, ఇలా చాలామంది మహారాజు వాళ్ళందరూ కూడా ఒక్క మాట, పూజనానంద మహారాజ్ కానీ ఒక్క మాట, వాళ్ళ ఒక్క మాట మాకు వేదంతో సమానమైపోతుంది. పూజనానంద మహారాజు ఒకసారి ఏమన్నారు, అమ్మ ఎంతకని కష్టపడతావు, ప్రపంచం మొత్తాన్ని నువ్వు ఉద్ధరించలేవు కదమ్మా, కాబట్టి సాధన బాగా చేసుకోవాలమ్మా అని చెప్పారు. అప్పటి నుంచి నేను క్లాసెస్ నిజంగా తగ్గించుకున్నాను. యూట్యూబ్లో కూడా ఎందుకు చేయాలి, మనం ఏమంత పెద్ద గొప్పవాళ్ళ అని అనిపించింది. కానీ తర్వాత మా మదర్ ఎంకరేజ్ చేశారనమాట, లేదమ్మా ఎప్పటికీ ఉంటాయి కదా, నీ తరతరాలు వాళ్ళు చూస్తారు, ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు కదా, భగవంతుని అనుగ్రహం వల్ల నువ్వు కూడా ఇది భగవంతుని సేవ అనుకుని చేయండి, కంటిన్యూ చేయండి, ఏం కాదు అని చాలామంది సలహా ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది ఫోన్స్ చేసి అలా చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఈ ఛానల్ వాళ్ళు కూడా చాలా కమిట్మెంట్తో ఉన్నారు. వాళ్ళు అనవసరమైనటువంటి వాటిలోకి వెళ్ళటం లేదు, ఓన్లీ భగవంతునికి సంబంధించిన విషయాల కోసమే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషం అనమాట. వాళ్ళు ఒకవేళ అంత పెద్ద ఫేమస్ ఛానల్ కాకపోయినా వాళ్ళ యొక్క విలువలు మాకు నచ్చి మేము ఇవన్నీ కూడా రామకృష్ణ మఠం యొక్క సిరీస్ ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా ప్రచారం చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఈ సందర్భంగా శ్రీ విద్యా డివోషనల్ ఛానల్ వాళ్ళకి
కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా మీరు అందరూ ఆదరిస్తున్నందుకు. మా వాలంటీర్స్ అందరూ కూడా ఇవన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ముందు ముందు చాలా చాలా మంచి విషయాలు మనము లేవండి మేల్కొనండి సిరీస్ అయితేనేమి అవన్నీ కూడా చేస్తాము. ముందు ముందు శారదాదేవి జీవిత చరిత్ర అవ్వచ్చు, ఇంకా చాలా గొప్ప పుస్తకాలు ఉన్నాయి మనకు రామకృష్ణ మఠంలో. వాటన్నిటి గురించి నాకు చేతనైన రీతిలో మీకు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ చాలామందికి మంత్రదీక్ష గురించి కొన్ని డౌట్స్ అయితేనేమి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ముందు ముందు మనము టేకప్ చేద్దాము. సో ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. అన్నీ కూడా ఈ ఛానల్లో అప్డేట్స్ ఉంటాయి. రామకృష్ణ మఠంలో జరిగే కార్యక్రమాల గురించి కూడా ముందు ముందు చేయబోతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై రామకృష్ణ.